మేడం కొద్ది వాయిస్ ఎక్కువ మేడం.
ముందు వాట మీరు ముందంతా వచ్చేది లేదా వెనకేం చెప్తున్నారు ఆడోళ్ళు చూస్తున్నాం కాలభైరవ స్వామి ఓం నమో కాలభైరవ స్వామి నమః ఓం నమో కాలభైరవ స్వామి నమః ఓం నమో కాలభైరవ స్వామి నమః భైరవి దేవి తల్లి దర్శించుకోండి. ఉగ్ర భైరవ స్వామి
మహాలక్ష్మి ఉదయం నుంచి ఉత్తర ద్వారం వద్ద ఉండి ఆశీర్వులై అందరి ఆశీర్వదించి ఇప్పుడు ఉత్తర ద్వారం లోపల ప్రవేశించారు. ఇటువంటి దేవతామూర్తులను ఎంతో మందికి అనుగ్రహాన్ని చూపించే దేవతామూర్తులు మనం ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. ఇక్కడ పాదాలు తాకి ఇటు నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఎందుకంటే ఇటు పాద దర్శనం ఈ ఏకాదశి ఒక్కరోజే ఉంటుంది కాబట్టి పాదస్పర్శ దర్శనం అనేది చాలా ముఖ్యమైనది. మహావిష్ణువు పాద అమ్మవారిని మనం ఇట్లా మాత్రం దండం పెట్టుకోవాలి. స్వామివారిని మాత్రం పాద దర్శనం చేసుకోండి. పాద నమస్కారం స్పర్శ నమస్కారం చేసుకోండి. అమ్మాయి మా చూసి కల్లారా అంతా అయిపోయిన తర్వాత అర్చన చేస్తాం. ఇంకా తెచ్చుకున్న తర్వాత గుర్తిస్తాం. ఏం టెన్షన్ పడద్దు. పాదాలు దర్శించుకోండి.
నక్షత్ర दिव्य शुभमंगल नीराज नमस्कार श्री रमारमण गोविंद मोक्ष नारायण स्वावरद गोविंद नारायण स्वावरद गोविंद लक्ष्मी समेत
సమేత మోక్షనారాయణ స్వామి గోవింద. స్వామివారికి ఏకహారతిని, త్రిహారతని, ద్విహారతని, పంచమహారతని, నక్షత్ర హారతని ఇలా హారతులు ఇచ్చారు. ఒక్కొక్క హారతికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది. పరమాత్మ స్వరూపము ఏకత్వమై అందరూ సమానము, అంతా ఒకటే. భగవంతుని దగ్గర ఉండాల్సింది భక్తి, శ్రద్ధ, భావన మాత్రమే. ఈ మూడు కలిగి ఉండాలి: భక్తి, శ్రద్ధ, భావన. అలాగే ఈ నక్షత్ర హారతి దర్శనం చేయడం వల్ల మనం పుట్టిన నక్షత్రాలు డేటు టయాలు కొంతమంది తెలుస్తాయి, కొంతమంది తెలియవు. కానీ మాకు తెలియదు స్వామి అంటుంటారు. అటువంటి వాళ్ళు ఇట్లా స్వామివారు దర్శనం చేసినప్పుడు ఆ నక్షత్ర హారతిని చూస్తే మానవ జన్మెత్తిన మనం ఏదో ఒక నక్షత్రంలో ఖచ్చితంగా పుట్టి ఉంటాం. ఆ నక్షత్రములు 27, వాటి పాదాలు ఒక్కొక్క దానికి 4 పాదాలు కలిసి 108. ఈ 108 పాదాల్లో ఎక్కడో ఒకసారి గ్యారంటీకి పుట్టి ఉంటాం. ఈ 108 మనము మాలగా ధరిస్తూ ఉంటాం, ఒక తావలం, ఒక మాలగా. అట్లా నక్షత్రహార దర్శనం వల్ల మన పుట్టినటువంటి జన్మరాహిత్యములోని సమస్తమైన నక్షత్ర దోషములు, అధిదేవత, ప్రత్యర్థి దేవత నక్షత్ర దోషాలు కూడా వైదొలిగిపోతాయి. కాబట్టి అటువంటి మహద్భాగ్యం ఈనాడు మనకు మోక్షనారాయణ స్వామి కల్పించాడు. స్వామి వారికి మరొక పర్యాయం శ్రీ లక్ష్మీ సమేత మోక్షనారాయణ స్వామి వరద గోవింద, శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణ స్వామి వరద గోవింద. తర్వాత కుంభహారతిని పెట్టాం. ఈ కుంభహారతి దర్శనం వల్ల సమస్తమైన ఈతి బాధలు పోతాయి. కొన్ని చెప్పుకునే బాధలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేక బాధపడేవి ఉంటాయి. ఇవన్నీ కుంభహారతి వల్ల పోతాయి. అందుకనే విశేషత కేవలము ప్రతి ఏకాదశికి ఇక్కడ పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్య పర్యవేక్షణలో, మా అన్నగారు సాయినాథ్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో మీ అందరి సహకారం, మీరందరూ వచ్చారు కదా లక్షణంగా. అన్ని ఇక్కడ స్వామివారి యొక్క గరుడోత్సవంలో పాల్గొన్నారు. గరుడోత్సవంలో పాల్గొనాలంటే చాలా కష్టం, అది అదృష్టం ఉంటేనే పాల్గొన్నారు. రోజు రావాలంటే రాలేదు. ఎన్నో ఏకాదశులు ఉన్నాయి. 24లో 12 ఏకాదశులు పున్నమ ముందర వచ్చే ఏకాదశి రోజున ఇక్కడ స్వామివారికి పొద్దున్నే 5 గంటల నుంచే ఇక్కడ ఉత్తర ద్వార దర్శనము ప్రపంచంలో ఎక్కడా లేదు, కేవలం ఇక్కడ మోక్షనారాయణ స్వామి ఆలయం ముందు మాత్రమే కలదు. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశం మనకి ఇచ్చేటువంటి ఆ మోక్షనారాయణ స్వామి మోక్ష ప్రదాత, అటువంటి ఆయన దర్శనం రావడం మనం అదృష్టవంతులము. స్వామివారికి వెలిసి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఎంతగానో మేలు జరిగింది. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఆలయం లేనప్పుడు ఎలా ఉండేది మేము చూసినాం, ఆలయం వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల కుటుంబాలు ఎలా సంతోషంగా ఉన్నాయని మేము చూస్తున్నాం. ఇంకా ఇంకా సంతోషంగా కోరుకుంటూ స్వామివారు ప్రతి ఏకాదశికి వచ్చి లక్షణంగా స్వామివారి గరుడోత్సవంలో పాల్గొనండి. ఒక 3 ఏకాదశులకు వచ్చారంటే చాలు, స్వామివారు మీకు అన్ని విధముల జయమునిస్తారు. శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణ స్వామి వరద గోవింద, శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణ స్వామి వరద గోవింద, ద్వికందర షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేత మోక్షనారాయణ స్వామి వరద గోవింద. హనుమతే దేవత బ్రహ్మాత్ర మహా హనుమతే నమః. నమో వాయుపుత్రాయ, నమో రామదూతాయ హనుమతే పాహిమాం పాహిమాం. స్వామివారు హనుమంతుల వారు, బయట ఉన్నటువంటి భైరవుల వారు మీకు సమస్తమైనటువంటి దృష్టి శ్రవణ దోషములన్నీ కూడా నివృత్తి చేసి మీకు జయము వాళ్ళు కోరుకుంటూ శుభం భూయాత్. కొన్నిసార్లు పుష్యమాసంలో ఈ యొక్క ఏకాదశి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ధనుర్మాసం మార్గశిర మాసంలో ధనుర్మాసం స్టార్ట్ అయ్యి వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. మరలా కూడా ఈ సంవత్సరమే డిసెంబర్ 29 తారీఖు 30 తారీఖు మళ్ళీ వస్తూ ఉంది. అంటే ఈ సంవత్సరం 2 వైకుంఠ ఏకాదశులు, ఈ జనవరి నుంచి డిసెంబర్ మధ్యలోనే 2 వైకుంఠ ఏకాదశులు వస్తాయి. అందువల్ల అంటే అధిక మాసం వచ్చినప్పుడు ఈ యొక్క మాసాల యొక్క ఇది మారుతూ ఉంటుంది. అంటే ఈ 30 ఏకాదశి అంటే మహావిష్ణువు వైకుంఠంలో సతీ సమేతంగా కొలువై ఈరోజు అంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పుష్యమాసంలో కానీ మార్గశిర మాసంలో కానీ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఏకాదశి రోజు చాలా మంచి మహిమాన్వితుడిగా ఉంటాడు. ఎందుకంటే ఇంతకుముందు 4 నెలలు ఆయన చాతుర్మాస దీక్ష చేసి వచ్చి ఉంటాడు. చాతుర్మాస దీక్ష చేసి పాల సముద్రంలో తపోశక్తితో యోగ నిద్రలో
ఎందుకంటే ఈ యొక్క వాకిలు ఏంటయ్యా, ద్వారం ఏంటి బాబు, ద్వారం ఏంటమ్మా. మహావిష్ణువు 4 నెలలు చాతుర్మాస దీక్ష చేసి ఉంటాడు కాబట్టి ఇంతకు పూర్వము. ఆ తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క ఏకాదశికి రోజు మహావిష్ణువు అనేక రకాలైన మహిమలను సమకూర్చేటువంటి ఒక గొప్ప శక్తివంతుడుగా ఉంటాడు, మహిమాన్వితుడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క వస్తుంది, అందరికి వస్తుంది. మీరు కాన్సన్ట్రేషన్ అందరి దగ్గరకు వచ్చి ఇస్తున్నారు, మీరేమి డిస్టర్బ్ కావద్దండి. ముఖ్యంగా ఈ ఏకాదశి మోక్షానికి మార్గము, మోక్షం సిద్ధించేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి శుభకరమైనటువంటి రోజు అని మనకు శాస్త్రాలు పురాణాలు అన్నీ కూడా పేర్కొంటూ ఉన్నాయి. అయితే మహావిష్ణువు మోక్షానికి కారకుడుగా ఈరోజు మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఈ రోజును ఎలా మహావిష్ణువును పూజించాలి, ఏ రూపంలో మహావిష్ణువును పూజించాలి, ఎలా మహావిష్ణువును పూజించాలి అనేటువంటి అనేక రకాలైనటువంటి సందిగ్ధ వ్యవస్థలు ఉంటాయి. అన్ని చోట్ల కూడా మహావిష్ణువు వరదహస్తంతోనూ అభయహస్తంతో అనేక రూపాలతో, వెంకటేశ్వర స్వామి రూపంలో, చెన్నకేశ్వర స్వామి రూపంలో, నృసింహ అవతార రూపంలో, దశావతార అనేక అవతార రూపాలలో మహావిష్ణువు వెలిసి ఉన్నాడు. కొన్ని చోట్ల అభయహస్తము, కొన్ని చోట్ల వరదహస్తము, కొన్ని చోట్ల గదాహస్తము, ఇట్లా అనేక రకాలుగా మహావిష్ణువు వెలిసి ఉన్నాడు. అంటే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా మనము మోక్షం కోరుకోవాలంటే, మోక్షం కావాలి అంటే ఎక్కడెక్కడో తీర్థయాత్రలు చేసి అనేక రకాల పుణ్యనదుల్లో మునిగి అనేక రకాల దాన ధర్మాలు చేసి అనేక రకాలైన విశిష్టతలు చేసినంత మాత్రాన పుణ్యం ఎంత చేసినా కూడా రాలేదనేటువంటి ఒక లోటు ఉంటుంది. ఎందుకంటే మహావిష్ణువు మోక్షాన్ని ప్రసాదించేటప్పుడు, మోక్షము అంటే చనిపోయి స్వర్గానికి పోలడం మోక్షం కాదు. మనము జీవించినంతకాలము ఆనందమయ జీవితంలో, సంతోషకరమైనటువంటి జీవితంలో సుఖంగా ప్రాణం వెళ్ళిపోవడాన్ని మోక్షము అంటాం. ఇక్కడ జీవించి పోయినాక మనం సంతోషంగా ఉంటామా, ఆనందంగా ఉంటామా మనకి ఎడ తెలుస్తుంది? శరీరానికి, ఆత్మకి తెలుస్తుంది. మన పక్కడు చూడలేడు కదా మన వాళ్ళు. అంటే ఇక్కడ జీవించినంతకాలము ఆనందమయ జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ జీవిత పర్యంతం ఆధ్యాత్మిక భావనలో పరమేశ్వరుడి యొక్క, మహావిష్ణువు యొక్క నిరంతర సేవలో పరితపిస్తూ ఒక మంచి సద్భావనతో, ఆధ్యాత్మిక చింతనతో, సేవా తత్పరతతో మనం చేసేటువంటి విధానాలు మనల్ని మోక్షానికి దగ్గర చేస్తాయి. అంతేగాని అనేక రకాలైనటువంటి పాపకార్యకండలు ఇక్కడ చేసి పోయి గంగానదిలో మునిగి నాకు మోక్షం అంటే భగవంతుడు ప్రసాదించడు. అటువంటి ఎంతటి పాపాత్ములకైనా, ఎటువంటి మోక్షానికి దొరికినటువంటి వ్యక్తులకైనా కూడా మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహిమాన్విత రూపంలో వెలిసినటువంటి వాడు మహావిష్ణువు మోక్షనారాయణుడు. ప్రపంచంలో ఈ స్వరూపంలో మహావిష్ణువు మరెక్కడా కూడా వెలిసి ఉండలేదు. మేము అనేక రకాలైన పరిశోధనలు చేసి అనేక రకాలైనటువంటి విధాలుగా రీసెర్చ్ స్కాలర్స్ను, ఆర్కియాలజీలో కూడా అనేక సంప్రదించి ఎక్కడ కూడా ఇటువంటి విగ్రహమూర్తి ఈ భూప్రపంచంలో లేడు. మరి ఎందుకు ఇంత చిన్న ప్లేస్లో కొన్ని వందల సంవత్సరాలు మూలన పడిపోయి ఉన్నాడు? అక్కడ మూలన పడిపోయి ఉన్నటువంటి మహావిష్ణువు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలు ఈ భూప్రపంచంలో ఎక్కడా లేవు. మరి ఎందుకు ఇక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చరిత్ర పెద్దగా ఉంది. అందువల్ల ఇటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి, డైరెక్ట్గా మోక్షాన్ని ప్రసాదించబోతున్నాడు ఈయన. మిగతా మహావిష్ణువు యొక్క విగ్రహమూర్తులకు ఈయనకు తేడా ఏంటంటే, మనం ఎందుకు ఇక్కడికి రావాలి, రామాపురం క్షేత్రంలోనే దర్శించుకుంటే మోక్షసిద్ధి ఏంటి అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, మహావిష్ణువు మోక్షావతారంలో ఉండడం ఒక ప్రధానమైన విశేషం. తరువాత అన్ని ఆలయాల్లో సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఉత్తర ద్వారం తెరుస్తారు. కానీ ఇక్కడ సంవత్సరానికి 12 సార్లు ఉత్తర ద్వారం తెరుస్తాం. ప్రతి నెల శుక్ల ఏకాదశికి, పౌర్ణానికి ముందు వచ్చే శుక్ల ఏకాదశికి ఉత్తర ద్వారం తెరిచి ద్వారపూజ చేసి మహావిష్ణువుని, మహాలక్ష్మిని ఆవాహనపూర్వకంగా అక్కడ మనం ప్రతిష్టాపన చేసి, చిరస్థాపన చేసి వాళ్ళందరినీ కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు మహావిష్ణువు, మహాలక్ష్మి అందరి భక్తులు అనుగ్రహించి ఆ తర్వాత వాళ్ళు దేవాలయ ప్రదక్షిణ చేసి ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళు ప్రవేశం వస్తారు. వచ్చి మనందరినీ అనుగ్రహించి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మనందరినీ కూడా అనుగ్రహించేటువంటి, మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి, ఒక మహిమాన్వితమైనటువంటి ఏకాదశి యొక్క రోజు మహావిష్ణువును ఉపవాస దీక్షతో, అంటే ఉపవాసం లేని వాళ్ళ గురించి నేనే మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళ యొక్క శరీర ఇబ్బందులు ఉంటాయి, బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, ఇంకా అనేక రకాల కారణాలు ఉంటాయి.
కాబట్టి ఆకలికి తట్టుకోలేని కొందరు ఉంటారు. ఆకలి అంటే ఉపవాసానికి భక్తికి సంబంధం లేదు. భక్తి ఉపవాసమే. ఎందుకు ఏం తినకుండా ఉండారంటే, ఇప్పుడు దేవుని దగ్గర కూర్చొని పూజలు చేసేటప్పుడు ఆహారం తింటే మనం అనేక రకాల మలమూత్రాలకు పోవాల్సి వస్తుంది, ఇంకా రకాల ఇబ్బందులు ఉంటాయి, కూర్చోవాలంటే అనీజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఉపవాసం ఉండమన్నారే కానీ భక్తితో ఉపవాసానికి ఎటువంటి లింకు లేదు. దైవం ఆలోచన చేయొద్దండి. కానీ ఉపవాస దీక్ష చేయడం వల్ల ఏంటంటే మనసు కాన్సన్ట్రేషన్గా భగవంతుని మీద కేంద్రీకరించగలుగుతాం అనేటువంటి ఒక భావన ఈ యొక్క అన్ని దాంట్లో పేర్కొనబడింది కాబట్టి, శాస్త్రాల్లో పేర్కొనబడింది కాబట్టి, మనం కూడా తెలుసుకోగలిగినాం కాబట్టి మంచి భక్తితో ఎంత ఆహారం తిన్నా కూడా నేను భక్తితో మహావిష్ణువుని పూజిస్తాను, ఈరోజు మహావిష్ణు సేవలో నేను ఉంటాను అని మనం ఆ యొక్క భావన మీకు ఉండగలిగితే ఆ ఉపవాస దీక్ష కూడా ఫలిస్తుంది, ఆ యొక్క మహావిష్ణువు దీక్ష కూడా ఫలిస్తుంది. కాబట్టి అంతటి మహిమాన్వితతో కూడుకున్నటువంటి యొక్క మోక్షనారాయణుడి యొక్క సేవలో ఈరోజు మీరందరూ కూడా పరితపించి స్వామివారి యొక్క మాడవీధుల ప్రదక్షిణ, ఇంకొకటి కూడా గరుడ వాహనం మీద మహావిష్ణువు మహాలక్ష్మి ఊరేగింపును ఎవరైతే చూస్తారో ఏకాదశి యొక్క రోజు అది కూడా వైకుంఠ ఏకాదశి రోజుగాన చూస్తే సర్వ పాపాలు మనకు 7 జన్మల పాపాలు ఉంటాయి. మన పెద్దలు అంటే మనం చేసిన పాపమే కాదు, ఈరోజు మన పెద్దలు ఒక 4 తరాలోడు సంపాదించిన ఆస్తి ఈరోజు మనం తింటున్నామా లేదా, వాళ్ళు సంపాదించిన ఇందులో మనం ఉంటున్నామా లేదా, వాళ్ళు సంపాదించిన భూమిలో మనం అనుభవిస్తున్నామా లేదా, అట్లాగే వాళ్ళు చేసిన పాప పుణ్యాలు కూడా మనం అనుభవించాలి. భూములు ఆస్తులే కదా అనుభవించాల్సింది, వాళ్ళ ఇంటి పేరు మనకు వస్తుందే లేదా, మా అబ్బా మా ముత్తాత వాళ్ళ తాత నుంచి కూడా మాది పలాని ఇంటి పేరు అని చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే వాళ్ళు ఏమైతే పుణ్యము పాపము చేసి ఉంటారో అవన్నీ కూడా కాలక్రమణ మనకు వస్తూ ఉంటాయి. వాటి అన్నిటిని వాళ్ళు కొందరు పాపాలు వేసి ఉండొచ్చు, కొందరు పుణ్యాలు వేసి ఉండొచ్చు, కొందరు అవన్నీ కూడా మనం ఎండబడుతుంటాయి. కాబట్టి ఇప్పుడు మనం అనేక రకాల రుగ్మతలు ఎదుర్కొంటుంటాం. ఈ కాలంలో ఎన్ని పుణ్యాలు ఎన్ని పూజలు చేసినా, పొద్దున్న లేసి ఉపవాసాలు ఉన్నా అన్ని చేసినా నాకు పాపాలు ఎండబడుతున్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయని చాలామంది మనం భావిస్తుంటాం మనం అందరం కూడా. దానికి కారణం ఏంటంటే మన పెద్దవాళ్ళు పూర్వీకులు గత జన్మలో కానీ మనం చేసినటువంటివి అంతకుముందున్నటువంటి పాప కర్మాల యొక్క ఫలితం మనం ఈరోజు ఇబ్బంది పెడతా ఉంటుంది. అంత మాత్రాన మనం దేవుని నిందించడం తగదు అందులో. కాబట్టి మనం భక్తితో చేసే కార్యం భక్తితో చేసే ఏ కార్యమైనా ఎప్పుడు కూడా వృధా కాదు 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 కాదు. అందువల్ల ఈరోజు మనం చేసేటువంటి నమస్కారం మహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజించేటువంటి ఒక విధానం. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు మనం ఆ యొక్క స్వామివారిని భక్తితో ఓం నమో నారాయణాయ అని తలిచేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి వాక్కు కూడా మనకు అనేక రకాల శుభ ఫలితాలు ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇది మాయ కాదు, మంత్ర కాదు, ఇంకోటేం కాదు. ఎందుకంటే మహావిష్ణువు అనేక రకాలైనటువంటి రూపాలు ఎక్కడెక్కడ ఉండొచ్చు. మీరు ఎక్కడా చూడనటువంటి మహా అద్భుతమైనటువంటి స్వరూపంలో వెలిసిన మహావిష్ణువును మనస్ఫూర్తిగా మీరు ధ్యానించి హారతి తీసుకొని అందరూ కూడా అయిపోయిన దూరబాలు వచ్చిండొచ్చు. ప్రసాదం అందరికీ కూడా ఆహారం అన్న ప్రసాదం ఒక ప్రసాదం ఉంటుంది. ఈరోజు అన్నం తినకూడదు కాబట్టి మీకు దాన్ని వేరే రకంగా చేయడం జరిగింది ప్రత్యామ్నాయంగా. ఎందుకంటే అన్నం తింటే ఈరోజు కొన్ని రకాలైన ఇబ్బందులు వస్తాయి. అంటే భూభ్రమణం భూ పరిభ్రమణం, సూర్యుడు ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు ఉత్తర దిశకు మారడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి పైన గ్రహస్థితుల్లో. అందువల్ల ఈరోజు ఆహారం తీసుకుంటే అవి మనకు అనారోగ్యానికి గురవుతాం. ఈ ఏకాదశి రోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు మనం ఆహారం గాన తింటే ఆహారం ఎందుకంటే ఇప్పుడు చంద్రుడు ఆరోగ్యకారకుడు. మనం ఆకాశంలోంచి చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాల ఆధారంగానే మన శరీరం అంతా కూడా వ్యాధులకు అనేక రకాల కారణమై ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు మనము కొంచెం ఉపవాస దీక్ష ఉంటే ఆ యొక్క కిరణాలు ఏవైతే శుభంగా మనకు స్వీకరిస్తాయో వాటిని నీట్గా డైరెక్ట్గా మన బాడీ గ్రాస్ప్ చేసేస్తుంది. అందువల్ల మనకు శుభ ఫలితాలు జరుగుతాయి. అందువల్ల ఎందుకు ఉపవాసం ఉండమని చెప్తున్నామంటే ఇట్లాంటి సైన్స్ రీత్యా కూడా ఇది టెక్నికల్గా సైన్స్ రీత్యా కూడా ఉపయోగపడేది కాబట్టి. ఎందుకంటే మనకు 2-3-4 రోజుల్లో మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించబోతామంటే సూర్యుడు ఒక దిశ నుంచి ఒక దిశకు మారుతాడంటే ముందుగా ఏర్పాట్లు జరుగుతాయి, అక్కడ జరగవా? ఆ ఏర్పాట్లలో మనం కూడా భాగమై ఉండాలి. ఆ ఏర్పాట్లు మనం చూసినా, ఆ ఏర్పాట్లు గ్రహించినా, ఆ ఏర్పాట్లలో మన భాగస్వాములైనా కూడా మనకు కూడా అక్కడి నుంచి మంచి అద్భుతమైనటువంటి సూర్యదేవుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. తద్వారా మోక్షనారాయణ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం సిద్ధించగలుగుతున్నాం. కాబట్టి అందరూ కూడా భక్తితో ఓం నమో మోక్ష నారాయణాయ అని స్మరించి ఈ యొక్క మోక్షకారకుడైనటువంటి మహావిష్ణువును దర్శించి వైకుంఠ ఏకాదశి రోజు అందరూ కూడా మోక్షకారకులై ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులకు, ఈ నామస్మరణ మోక్షనారాయణ స్వామిని స్మరణ చేసిన భక్తాదులకు మీరు ఇక్కడి నుంచి అక్షం తీసుకెళ్ళి వాళ్ళ మీద వేసినటువంటి భక్తులకు అందరికీ కూడా భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించి తద్వారా వారి కుటుంబాల్లో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు
మనస్ఫూర్తిగా ప్రసాదించాలని స్వామివారిని పాదనమస్కారం చేసుకుంటున్నాను. చెప్పండి అందరూ కూడా పలకండి. ఓం. మనమందరం కూడా మీకు ఏదైనా ఒకసారి స్వామికి చెప్పుకోండి. మీ కష్టం ఏదైనా ఉంటుంది, మనకి ఇబ్బంది ఉంటుంది, అనేక రకాల కష్టాలు ఉంటాయి. ఇదో ఈ రేఖ ఉంది కదా, సూర్యరేఖ చంద్రరేఖ అంటాం. ఈ రెండింటిని ఇట్లా కలపండి. కలిపి స్వామిని ఇవి ఖచ్చితంగా ఇట్లా ప్రార్థించాలి. ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీరామాపుర క్షేత్ర నివాసాయ మహాలక్ష్మీ మోక్ష నారాయణాయ మంగళం. ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీరామాపుర క్షేత్ర నివాసాయ మహాలక్ష్మీ మోక్ష నారాయణాయ మంగళం. ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీరామాపుర క్షేత్ర నివాసాయ మహాలక్ష్మీ మోక్ష నారాయణాయ మంగళం. ఎందుకు కళ్యాణత గాత్రాయ అంటే ఈయన నిత్య కళ్యాణమూర్తి. లోక కళ్యాణార్థం మహావిష్ణువుకు నిత్య కళ్యాణం జరుగుతుంది. అది ఎందుకు కళ్యాణం చేస్తామది కూడా చరిత్ర ఉంది. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నిత్య కళ్యాణమూర్తిగా మహావిష్ణువు మహాలక్ష్మి వెలిసి ఉన్నారు. అట్లాగే వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి గారు నిత్య కళ్యాణం. సుబ్రహ్మణ్యేశ్వర సైడ్గురా స్వామి వారికి నిత్య కళ్యాణము ఈ ప్రపంచంలో ఎక్కడ జరగదు, మనకి ఇక్కడ మాత్రం జరుగుతుంది. కాబట్టి తమిళనాడులో అంత పెద్ద దేవాలయమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి పెద్దగా కొలుస్తారు. అక్కడ కూడా నిత్య కళ్యాణం జరుగుతుంది. కృత్తికా నక్షత్రం రోజు మాత్రమే కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ నిత్యం మహావిష్ణువుకు మహాలక్ష్మికి వల్లీదేవి సుబ్రహ్మణ్య స్వామి ఒకే వేదిక మీద హరిహరమూర్తులు ఇద్దరికి నిత్య కళ్యాణం జరిగేటువంటి ఒక పుణ్యస్థలం, పుణ్యభూమి. కాబట్టి మనం ఎక్కడికి వచ్చినా ఇక్కడ ప్రదర్శించినా మన స్వామివారిని నమస్కరించినా కూడా జరిగే ఫలితం అమోఘం, అద్భుతం. ఇవంతా కూడా భవిష్యత్తులో తెలుస్తాయి మనకు. ఈ రోజు అయితే రేపటికి తెలీదు. ఏదైనా ఒక పని చేస్తే మన భవిష్యత్తుగా తెలుస్తుంది అంతా. కాబట్టి అంతటి ఫలితం భవిష్యత్తులో మనకు చేకూరుతుంది అనడం ఎటువంటి సందేహం అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకుని ఇప్పుడు అక్షింతలు ఇచ్చారు కదా మీరు, ఈ అక్షింతలను స్వామివారి యొక్క పాద నమస్కారం నిజ పాద నమస్కారం చూపిస్తారు. ఇప్పుడు అందరూ కూడా స్వామి పాద నమస్కారం చేసుకొని అందరు తీర్థ ప్రసాదాలు తీసుకొని అర్చన చేసుకునే వాళ్ళంటే అర్చన చేసుకొని మీకు ఇబ్బంది లేక అందరికీ కూడా స్వామివారు అర్చన చేస్తారు. అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. దయవుంచి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా సైలెంట్గా ఉండండి, అంతా అక్కడికే వస్తారులే. చోట పెట్టుకున్నా బాబా, పెట్టుకుని ఈ అక్షంతలు పక్కన ఇంకో ప్లేట్లో అటు పెట్టుకున్నా ఈ పక్క. आशिकाय मध्य परमा आत्मा व्यवस्थितः सब्रह्मा सशिवा सहरितेन्द्र सोक्षण परमस्वराट ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरों नमः अंतश्चतुर्भुतेषु विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वशत्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं दृष्टस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः तन्ददापो ज्योतिरसामृतं ब्रह्म भवत्पवस्तुमुदं राजाधिराजाय प्रसयायिने नमो वयं वै श्रवणाय कुर्महे नमः कामान् कामकामाय वक्ष्यं कामेश्वर वै सर्वोदादो कुबेराय वै श्रवणाय महाराजाय नमः विष्णवे धर्मतिः स्तोत्रं जुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा वैष्णाय स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ओम जातवेन सहस्रनामसोमराति यतो विदः हरिवेदः तन्नो परदुर्गा विश्वानामेव सिन्धं दुरितात्यज्ञः
तामद्यवर्णां तपसाद्गलन्यं वैरोचनं कर्मवैशिष्टां दुर्गां देवीं सर्वभं प्रपद्ये सरस्वती नमः आद्ये तम्बायास्मान् संस्कृतं स्वाहा ओच्चवृद्धे बहुलानवृद्धे भवादुकायतयाजम्यो विश्वानिनो दुःखात् जातवेद सन्तन्नावा दुर्दानि वर्षे अग्रे त्रिवर्मणसा पुराणो स्वागं भोज्यप्रसादन्नां प्रदनायतकं सामानमग्रमद्दिकं भवे परमासरस्तात् सनः परदुर्गा स्वाक्षमात् देवोत्रकात्यक्ष्णेः रत्नोऽस्कमेढ्योद्धरे स्वाञ्चहोतामभ्य सहस्रे स्वाञ्चायत्रेस्वाहा सौ भगवान् विश्वा गोपिष्ठो वैयोगृष्णो भवेन्द्रकृष्णो संसर्जनेवा नागसंसारो वैष्णवीं नवमेहमाने साक्षारात्महे अन्नगुणार्महे अन्नो संस्कृतप्रदायात् जय विष्णु जय विष्णु जय विष्णु वेदान्तर्देवताभ्यो नमः श्री मोक्षनारायण स्वामी महालक्ष्मी समेत मोक्षनारायण स्वामी गोविंदा ఏంది ఏకాదశి అంటే మనం ఇంతమంది వచ్చాము. ఏకాదశికి ప్రధాన పురుషుడు ఎవరయ్యా అంటే విష్ణు. ఆయనకు మహాశక్తివంతుడు. అయితే ఆ మహానుభావుని దగ్గర ఒకప్పుడు ముర అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు విస్తారంగా దేవతల మీద పడి వారిని అన్ని విధముల మురా అనే రాక్షసుడు దేవతలను ఎప్పుడు కూడా అవహేళన చేస్తూ ఓడిస్తూ ఉండేవాడు. మురా అనే రాక్షసుడు. ఆ మురా అనే రాక్షసుని సంహరించడానికి ఈ మహాశక్తివంతమైన స్వామివారికి కూడా అంతుపట్టలే. వాడు దాచిపెట్టుకుంటుంటే ఎక్కడ పడితే అక్కడ. అప్పుడు సింహావతి అనేటువంటి ఒక గుహలోకి వాడు వెళితే స్వామివారి యొక్క శరీరంలో నుంచి ఒక అంశ వచ్చింది. స్వామివారి యొక్క శరీరం నుంచి ఒక అంశ వచ్చింది. ఆ అంశ వచ్చిన మరుక్షణము ఆ అంశ పేరే ఏకాదశి. అది స్త్రీ. ఆ స్త్రీ వల్ల ఆ మురా అనే రాక్షసు సంహరించబడ్డాడు. సంహరించిన మరుక్షణము స్వామివారు ఏకాదశి నీకు ఏమి ప్రీతికరం అన్నాడట. స్వామి ఉపవాస నియమం నాకు చాలా ప్రీతికరం. తర్వాత ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష కానీ, ఏకాదశి రోజున నీ దర్శనము కానీ, నీ స్పర్శ కానీ, అంటే కొన్ని విగ్రహాలు పెట్టి తగిలి నమస్కారం చేస్తుంటారు, అంతా కళ్యాణాలు చేస్తుంటారు. ఇలా తగిలి చేస్తే వారికి అందరికీ మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని ఏకాదశి కోరడం చేత స్వామివారికి ఏకాదశి అంటే అందుకు ప్రీతికరమైంది. శ్రీ మోక్షనారాయణ స్వామి వరద గోవిందా. శిరస్సు ఉంచండి. అగ్నివసతి భవారిత్యాదృత్యజోర్భవా విష్ణు శ్రీమాన్ భవా ఆయుర్భవాత్ శతదేవానాం దీర్ఘ. ఈరోజు పుష్యమాస శుక్ల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోట ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు ఈ యొక్క కమలాపురం మండలం అంటే వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం రామాపురం పుణ్యక్షేత్రంలోని ఈ యొక్క మహావిష్ణువు మోక్షావతారంలో వెలిశాడు. ప్రపంచంలో ఎక్కడా లేనటి ఒక అవతారంలో మహావిష్ణువు యొక్క అవతారం, దశావతారాల్లో కూడా లేని అవతారం యొక్క మోక్షావతారం. మహావిష్ణువు మోక్ష మార్గాన్ని చూపిస్తూ తన కుడి చేతి చూపుడు వేలి ఆకాశం వైపు చూపిస్తూ నిలబడినటువంటి ఒక మహా దివ్య మంగళ స్వరూపంలో వెలిసినటువంటి మహామూర్తి ఆయన. దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాటి యొక్క విగ్రహమూర్తి మూల విరాట్టు. అనేక వందల సంవత్సరాలుగా పూజలు లేకుండా మూలన పడిపోయినటువంటి ఆ విగ్రహమూర్తిని ప్రతిష్ఠించమని నాకు మెడిటేషన్లో డైరెక్షన్ రావడంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసి ఇప్పుడు 11వ సంవత్సరం నడుస్తూ ఉంది.
ఈ యొక్క మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండాలి. మోక్ష రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు ప్రపంచంలో ఎక్కడా లేడు కాబట్టి అటువంటి మహామూర్తి ఇక్కడ నిత్య కళ్యాణం జరగడం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంది. 10 సంవత్సరాలు నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది. ఒకే వేదిక మీద హరిహరాదులు ఇద్దరికి మహాలక్ష్మి మోక్షనాథ స్వామి వారికి వల్లీ దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి వారి నిత్య కళ్యాణం జరుగుతుంది. ఎందుకంటే ఇది రామాపురం పుణ్యక్షేత్రం. శ్రీరాముల వారు లంక నుంచి తిరుగు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఇక్కడ నిద్రించాడు జాంబవంతుతో సహా వచ్చి. కాబట్టి ఇక్కడ దీనికి రామాపురం అనే పేరు వచ్చింది. అక్కడే దీనికి ఫర్లాంగ్ దూరంలో జంబాపురం పేరు ఉంది. రాముల వారితో పాటు జాంబవంతుడు ఆయనకు రక్షణగా వచ్చాడు కాబట్టి ఆ యొక్క అక్కడ జాంబవంతుడు ఆయన సైన్యం ఆ కదురం ఆయన సైన్యం అక్కడ నిద్రిస్తే రాముల వారు సీతామ్మవారితో సహా ఇక్కడ నిద్రించాడు కాబట్టి ఇక్కడ రామాపురం పేరు వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో రాముల వారు ఇక్కడికి ప్రవేశించాడు. అందువల్లనే దీనికి రామాపురం అనే పేరు వచ్చి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఇక్కడ నుంచి మళ్ళా బయలుదేరి రాముల వారు అయోధ్యకు వెళ్ళడం జరిగింది. అందువల్ల ఇది రామాపురం పుణ్యక్షేత్రం అయింది. ఇక్కడ రాముల వారికి నిద్రపోయేటప్పుడు మహావిష్ణువు మోక్ష స్వప్నంలో సాక్షాత్కారమే మోక్షాన్ని అనుగ్రహించాడు. ప్రపంచంలోనే ఎక్కడా తిరిగినా జరగనటువంటి మోక్షం నాకు లభించింది కాబట్టి నాకు మహావిష్ణువు మోక్షావతారంలో ఇక్కడ వెలిసి ఉండాలని రాముల వారు ప్రార్థించడంతో మహావిష్ణువు మోక్షావతారం ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఆయన శంకు కూడా తిప్పి ఉంటుంది. ఇక్కడ శంకు ఇలా ఊదే పక్కగా ఉండదు, తిప్పి తలక్రిందులుగా ఉంటుంది. శంకు కూడా ఆయన తన ఎడమ చేతిలోని శంకు కూడా తలక్రిందులుగా తిప్పి పట్టుకొని ఉంటాడు. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి మహావిష్ణువును ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు దర్శిస్తే అనేక రకాల శుభఫలితాలు జరుగుతాయి. ఎందుకంటే సంవత్సరానికి 12 సార్లు ఉత్తర ద్వారం తెరిచి ఏకైక ఆలయం ప్రపంచంలో ఇది ఒక్కటి మాత్రమే ఉంది. మహావిష్ణువు ఇటు స్వరూపంలో ప్రపంచంలో ఎక్కడా లేడు. అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఈ స్వరూపంలో ప్రపంచంలో ఎక్కడా లేడు. అలాగే హరిహరాదులు కూడా ఒకే వేదిక నిత్య కళ్యాణం జరిగే ఏకైక ప్లేస్ కూడా ఇది. ఇట్లాంటి ప్రపంచ స్థాయి విశిష్టతతో కూడినటువంటి సంవత్సరానికి 12 సార్లు ఉత్తర ద్వారం తెరిచి ఏకైక ఆలయం కాబట్టి ఇటువంటి మహాద్వారాలు కలిగినటువంటి ఆలయం భక్తుల పాలెడు కొంగు బంగారంగా మహావిష్ణువు మహాలక్ష్మి వల్లీదేవి సుబ్రహ్మణ్య స్వామి వారు సంజీవిని మూలికాసి వీరాంజన స్వామి వారు కౌలిని మహాదేవి ఉగ్రభైరవుడు భైరవీదేవి అందరూ కూడా సంపూర్ణ ఆశీస్సులు ఆలయానికి విచ్చేసే భక్తులకు అక్కడి నుంచి కూడా ప్రసరింపజేస్తూ అనుగ్రహిస్తూ భక్తులు కొంగు బంగారంగా నిలిచిన ఆలయం శ్రీ రమాపుర మహాపుణ్యక్షేత్రం. ఓం నమో మోక్ష నారాయణాయ. నా పేరు సత్య సాయినాథ్ శర్మ. ఈ యొక్క ఆలయంకి నేను సేవకుడిగా ఉన్నాను. ఈయన జగదీష్ శర్మ గారు ఆలయ ప్రధాన పూజారి. కాబట్టి ఆలయం నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. గోశాల కూడా ఉంది. నిత్య అన్నదానం జరుగుతుంది. కాబట్టి మా చేతన వరకు మా స్థాయి ఉన్నంత వరకు మా యొక్క పరిస్థితులు ఉన్నంతవరకు భగవంతుని అనుగ్రహించేంత వరకు ఇక కైంకర్యాలు జరుపుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాం. భాగం దేవేభ్యో యచ్చాయ చంద్రమా దీర్ఘమాయు శ్రీ మహాలక్ష్మి శతమానం శతాయుష్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టం శ్రీ మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి సంపూర్ణ ఈయన మోక్షనారాయణ స్వామివారు. ఇక్కడ స్వామివారు మహావిష్ణువు స్వరూపం అయితే మోక్షావతారంలో స్వామివారు ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అంటే మోక్షావతారం అంటే ప్రపంచంలో విష్ణుమూర్తి చాలా పరిపరి విధాలుగా దర్శనం అనేది ఇస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం మనకు మోక్షావతారం ఎట్లా అంటే తమో గుణము రజోగుణము సప్తగుణము ఈ 3 గుణాలను బంధింపజేసి జీవాత్మ మరియు పరమాత్మ ఈ 2 ఆత్మలను కలిపేస్తే విష్ణుమూర్తి యొక్క కుడి చేయి చూపుడు వేలు కొన నుంచి పుట్టేదే మోక్షం. కాబట్టి అంత గొప్ప మోక్షాన్ని స్వామివారు ఇక్కడ మనకు కేవలం ఒక దర్శన భాగ్యం చేత ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి
కొన్ని వేల సంవత్సరాలు మునులు ఋషులు తపస్సు చేసినా సరే దక్కనటువంటి గొప్ప మహద్భాగ్యం ఇక్కడ కేవలం ఒక దర్శన భాగ్యం చేత ఆ యొక్క మోక్షాన్ని పొందడం జరుగుతూ ఉందన్నమాట. అది కాకుండా ఈ కలియుగంలో అత్యంత పాపకాలమైనటువంటి ఈ కలియుగంలో మోక్షాన్ని పుణ్యం పొందడమే చాలా కష్టంగా ఉంది. పుణ్యం ఈ క్షణం వచ్చిందంటే మరుక్షణం మనం చేసేటువంటి పని మీద డిపెండ్ అయ్యి వెంటనే వెళ్ళిపోతూ ఉంది. కాకపోతే అంత గొప్ప ఇటువంటి కర్మకాలంలో కూడా ఈ మోక్షాన్ని అనేది చాలా సులభతరంగా పొందుతున్నామంటే కలియుగం పైన సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆయన యొక్క అనుగ్రహం ఉంది. కాబట్టి ఈ మాత్రమైనా కూడా మనిషి యొక్క మనుగడ అనేది సాగుతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం అనమాట. కాబట్టి ప్రతినిత్యం లోక కళ్యాణార్థం కోసం వెలిసినటువంటి మూర్తి కాబట్టి ప్రతినిత్యం స్వామివారికి నిత్యాభిషేకము నిత్య కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా రామాపురం వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి యొక్క మోక్ష మార్గ దర్శనం చేసుకొని ఆ యొక్క మోక్ష సిద్ధి అనేది పొందడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నమో మోక్ష నారాయణ. జగదీష్ శర్మ.